తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2 to 12% మాత్రమే. త్వరపడండి. ఓకే, అనిల్ గారు, మీరు ఎక్కువగా దళిత్ కార్డును వాడుతున్నారు. వైసీపీ సైనికుని అని చెప్పుకునే మీరు దళిత కార్డ్ని తిరిగి పదే పదే చెప్పాల్సిన అవసరం ఉందా? దళిత కార్డు అనేది ప్రత్యేకించి ఎవడికి ఏ దళితుడికి కార్డు ఉండదు. కార్డు అని కదా, ఎవరైనా ఇప్పుడు అగ్రకులం వాళ్ళు ఉన్నారంటే వాళ్ళని అగ్రకుల కార్డు అంటాం. రాజకీయాల్లో అగ్రకుల కార్డు అని అంటారు, ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా అన్నారు రాజకీయాలు ఒకటే చెప్తున్నారు, నేను దళితుడిని, నువ్వు కాదంటావా? కాదండి, ఎవడు కాదంటాడు? దళితుడు 100 సార్లు చెప్తా, నీకు ఇష్టం ఉంటేను, ఇష్టం లేదు షోలలో దూది పెట్టుకో. రాజేష్ మహాసేన ఉన్నాడు. రాజేష్ మహాసేన కూడా మీ గురించి ఇప్పుడే దళితుడు అనే విషయం గుర్తొచ్చిందా? ఇప్పుడు ఎందుకు అంటూ ఆయన కూడా రాజేష్ మహాసేన కూడా దళితుడే గౌరవప్రదంగా టీడీపీ దళితుడు అని మీరు దళితుడు అని ఇబ్బంది పెడితే రాజేష్ మహాసేన కూడా దళితుడే గౌరవప్రదంగానే ఉన్నాను అని చెప్తున్నాడుగా. గౌరవప్రదంగా ఉండటం కాదు, అతను పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా తిట్టాడో, చంద్రబాబు నాయుడు గారిని లకారాలు ఏ విధంగా తిట్టాడో ఒకసారి పాత వీడియోలు చెక్ చేసి చూసుకోమని చెప్పండి. ఈరోజు పవన్ కళ్యాణ్ పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు గారి పార్టీ కానీ, జనసేన కానీ, టీడీపీ సోదరులు కానీ అతన్ని గౌరవిస్తున్నారు కాబట్టి అతను అలా రెచ్చిపోతున్నాడు. మళ్ళీ చెప్పండి. పవన్ కళ్యాణ్ పార్టీ సహోదరులు కానీ, టీడీపీ పార్టీ సహోదరులు కానీ అతన్ని గౌరవిస్తున్నారు కాబట్టి. గౌరవిస్తున్నారా? గౌరవించబట్టే అతను అలా రెచ్చిపోతున్నాడు. ఎందుకు గౌరవిస్తున్నారు? మీరు అన్నట్టు ఒకవేళ కుల వివక్ష ఉంటే రాజేష్ మహాసేన్ని ఎందుకు గౌరవిస్తున్నారు? ఇప్పుడు కుల వివక్షత ఉందా లేదా అతనికి పర్సనల్ గా తెలుసు, ఎందుకంటే అతను కూడా దళితుడే కదా. అతను కూడా వైసీపీ సపోర్టర్ గా ఉన్నాడు, వైసీపీకి పనిచేశాడు. అతను కూడా ఇటువైపు ఉండి అటువైపు అమ్మనా బుద్ధులు తిట్టి వెళ్ళిన పరిస్థితులే. ఏంటి, అతనే శుద్ధపోసం కాదు. ఇవాళ నా గురించి మాట్లాడుతున్నాడు, మాట్లాడండి, లీగల్గా చూసుకుంటాం. అతను చేసిన యూట్యూబ్ ఛానల్స్, అతను నా మీద పెట్టిన వీడియోస్ మొత్తం కూడా అటాచ్ చేసినాం. నన్ను రౌడీ షీటర్ అన్నవాడిని, నన్ను క్యారెక్టర్ అసాసినేట్ చేసి మాట్లాడినోడిని, నన్ను హ్యూమిలేట్ చేసిన వాళ్ళ ప్రతి వీడియో ఛానల్ని నేను లీగల్గా నేను ఏమేమి పరిస్థితుల్లో వాటిని ఎదుర్కొనాలో ఆ పరిస్థితుల్లో నేను ప్రిపేర్ అయిపోయి కోర్టులో అప్లికేషన్లు వేసేసేయటం జరిగింది. ఎందుకంటే కేసులే పెట్టొద్దని ఇచ్చిన హైకోర్టు ఆర్డర్స్ని బేఖాతరు చేస్తూ రౌడీ షీట్ ఓపెన్ చేశారు అంటే దాన్ని ఒత్తాసుగా తీసుకొని రౌడీ షీటర్ అన్న ప్రతి ఒక్కడు రేపొద్దున బొక్కలోకి వెళ్తాడు. మీకు బహుశా తెలియదేమో, ఉత్తరప్రదేశ్లో చాలా సిల్లిగా తీసుకున్నారు ఒక చిన్న విషయం. ఆల్మోస్ట్ ఆల్ కలెక్టర్ దగ్గర నుంచి లీగల్ పొజిషన్లో టాప్ పొజిషన్లో ఉన్న అడిషనల్ అడ్వకేట్ జనరల్ వరకు మొత్తం జైలుకి పోయినారు. 78 మంది. రాజ్యాంగం కానీ జ్యుడిషియరీ వ్యవస్థకి కానీ ఎవరు అతీతం కాదండి. ఎవడబ్బగాడి జాగిరి కాదు, ఎవడబ్బగాడి సొత్తు కాదు. భారతదేశంలో న్యాయస్థానాలు, న్యాయం ఇంకా బతికే ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం బతికే ఉంది. కాబట్టే మీ ముందు నేను ఇలా కూర్చొని స్వతంత్రంగా నేను మీతో మాట్లాడగలుగుతున్నాను. ఓకే, ఏంటి రాబోయే రోజుల్లో ప్లాన్? ఎప్పుడు జాయిన్ అవ్వబోతున్నారు వైసీపీలో? త్వరలో ఉంటుందండి. ఖచ్చితంగా ఒక గొప్ప ఉద్దేశంతో, గొప్ప ప్రణాళికతో, ప్రజాక్షేమం కోరి నా జాతి ముద్దు బిడ్డల్ని వేరే లెవెల్లో నేను తీసుకురావడానికి ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, ఫైనాన్షియల్లీ, పొలిటికల్లీ వాళ్ళని ఎడ్యుకేట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా సలహాలు తీసుకొని అండ్ మేనిఫెస్టో నాకు ఇష్టం. కంప్లీట్లీ ఇట్స్ టు ది పీపుల్ ఆల్వేస్. ఒకవేళ వైసీపీ అనిల్ కుమార్కి డోర్స్ క్లోజ్ చేస్తే? వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరికి డోర్స్ క్లోజ్ చేయదండి. డోర్స్ క్లోజ్ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు, అసలు అది జగన్మోహన్ రెడ్డి గారి ఆ పరిస్థితులు ఉండవు. ఆయన జగనే కాదు, డోర్స్ క్లోజ్ చేసే వ్యక్తి జగన్ కాదు. ఎందుకు చెప్తున్నానంటే దళితులకు పెద్ద పెట్టేసిన పార్టీ వైసీపీ, బీసీలకు పెద్ద పెట్టేసిన పార్టీ వైసీపీ. వాట్ ఈస్ బోరుగడ్డ అనిల్ కుమార్ అనేది జగనన్నకు తెలుసు. వాట్ ఈస్ బోరుగడ్డ, ఈ పాయింట్ అసలు బోరుగడ్డ అనిల్ కుమార్ ఏంటి, ఏం తెలుసు? నథింగ్, ఏ కామన్ మ్యాన్, ఆల్వేస్ సర్వీస్ టు ద పీపుల్. చదువుకున్న వ్యక్తి, 10 సంవత్సరాలు కేంద్ర రాజకీయాల్లోంచి
అసలు నేను మిమ్మల్ని ఒక పాయింట్ మీరు పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు నన్ను చూడలేదు. ఇప్పుడు నేను ఆల్రెడీ రిపబ్లికన్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నా. ఈ ఏపీలో ఎంతమంది తెలుసు రిపబ్లికన్ పార్టీ సరే అబ్బా, నువ్వు అంత కించపరిచి మమ్మల్ని No, మాట్లాడాలి. ఇప్పుడు మీరు లేరు కదా, నేను మీరు పార్టీలో లేరు. వైసీపీ నేను ఇప్పుడు న్యూట్రల్ కించపరిచి మాట్లాడడం కాదు. సార్ నన్ను కేంద్ర మంత్రి గారు నన్ను ఒక మాట అడిగారు. నన్ను ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయమన్నాడు ఆయన. నన్ను ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయమన్నాడు రోహిత్. నేను చేయనని చెప్పాను. ఏం స్టేట్మెంట్? అది సాష్టాంగ నమస్కారం కూటమి ప్రభుత్వానికి. నేను చెయ్యను సార్, ప్రెస్ మీట్ పెట్టి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయరా అన్నారు. నేను చేయను సార్, చేయలేను లేదు సార్. అట్లా మమ్మల్ని తిట్టినారు, మా మీదకి వచ్చినారు, నా ఆఫీసులు తగలబెట్టినారు. ఎట్లా సార్ మీరు చెప్పేది? ఇప్పుడు మనతో అంత కుటుంబంలో సార్ నాతో కాదు సార్, మీకు దండం అని చెప్పిన. రాజీనామా ఇచ్చేసిన ఆ రోజే. నేను ఆ స్టేట్మెంట్ రిలీజ్ చేసి ఉంటే 22 కేసులు నా మీద ఎందుకు పడతాయి? ఈ పొద్దు కారుమూరి వెంకటరెడ్డి మీరు రాజీనామా ఇవ్వడం అంటే రిపబ్లికన్ పార్టీని కించపరచడం కదా. నేను రిపబ్లికన్ పార్టీని కించపరిచాను అన్నారు కదా. ఎస్, ఏపీలో ఎవరికి తెలియదు రిపబ్లికన్ పార్టీ. వైసీపీ బలమైన పార్టీ. నేను అనిల్ కుమార్ రిపబ్లికన్ పార్టీ నీకు తెలియకపోతే ఇంకెవరు తెలియదు. బోర్గడ్డ అని అంటే చాలా మందికి తెలియదు. ఎప్పుడైనా పార్టీ చేసింది. సరేలే బా, మేము దళితులమే, డబ్బు లేని వాళ్ళు, మా కాడ పేపర్ లేదు, మా కాడ ఏ పేపర్ సంస్థలు లేవు. నేను చెప్తున్నాను స్వామి, మాట్లాడి, నా కాడ ఏ పేపర్ లేదు, నా కాడ 100 కోట్లు బ్లాక్ మనీ లేదు. నేను ఏ పేపర్ ఛానల్ కానీ ఏ ఎలక్ట్రానిక్ మీడియాని బేస్ చేసుకొని ఏ పైరువీలు చేసుకొని 100 కోట్లు డబ్బు సంపాదించుకోలేదు. మేము పేదోళ్ళమే, దళితులమే, అట్టడుగు అనగానిన వర్గానికి చెందిన ఒక దళితుడుగా రిపబ్లికన్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నేను 12,58,000 మెంబర్షిప్స్ కట్టించిన వాడిని. నీకు రిపబ్లికన్ పార్టీ ఎవరికి తెలుసని నీ కింద ఇంటికి సమానం తీసేసినావు. రిపబ్లికన్ పార్టీ పెట్టింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన స్వహస్తాలతో 1952-53 సంవత్సరంలో ఆయన నడుచుకుంటూ వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్కి ఆ పార్టీ బైలాస్ తయారు చేసి రిజిస్ట్రేషన్ చేసి ఆయన స్వహస్తాలతో ఈ పార్టీ అలాంటి రిపబ్లికన్ పార్టీకి మీరు ఎందుకు రాజీనామా చేశారు? ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ గొప్పది. రిపబ్లికన్ పార్టీ వ్యవస్థాపకులుగా ఉన్న అంబేద్కర్ గారి ఆశయాలు గొప్పవి. రిపబ్లికన్ పార్టీ వ్యవస్థాపకులుగా ఉన్న వారి కుటుంబీకులు ప్రకాష్ అంబేద్కర్ గారు కానీ ఇంకా వేరే వారి సంతానం కానీ వారి ఆశయాలు చాలా గొప్పవి. ఆ విధంగానే రామదాస్ అత్వాలే గారు కూడా మంచి వ్యక్తే. నేను ఏమంటున్నానంటే ఆయన కాంగ్రెస్లో ఎంపీగా చేశారు, కాంగ్రెస్కి మద్దతు ఇచ్చారు. చిన్న వయసులోనే కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇస్తే అనుభవించిన వ్యక్తి ఆయన. మహారాష్ట్రలో ఈజ్ ఎ గ్రేట్ లీడర్. కానీ పార్టీ ఒక్కసారి మారిపోయిన తర్వాత అప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడిన వ్యక్తి వెంటనే ప్లేట్ అట్ట తిప్పేసి నువ్వు ఇమీడియట్గా స్టేట్మెంట్ ఇచ్చేసామంటే ఆయన కేంద్ర మంత్రి అవ్వచ్చు, బట్ ఐ హ్యావ్ మై డెమోక్రటిక్ రైట్. నేను ఒక స్ఫూర్తిదాతగా తీసుకొని ముందుకు పోతున్న వ్యక్తి. మొన్నటిదాకా నాకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నా ముఖ్యమంత్రి. నేనేమంటానంటే విలువలు ఉంటాయి, కొన్ని రాజకీయ విలువలు ఉంటాయి, వాటికి కట్టుబడి ఉన్న వ్యక్తిని నేను. కాబట్టి సార్ నేను సపోర్ట్ చేసిన మాట వాస్తవమే. ఆ పార్టీలో కొంతమంది టీడీపీ కోర్ టీం ఉంది రిపబ్లికన్ పార్టీలో, వాళ్ళందరూ ఫుల్ రివర్స్ అయ్యారు నా మీద, ఫుల్ రివర్స్ అయిపోయారు నా మీద. ఏం చేయాలి నేను చెప్పేశాను సార్, ఐఎమ్ సారీ, నేను ఇవ్వలేను, రాజీనామా చేశాను. నేను నా రాజీనామా ఎంతవరకు యాక్సెప్ట్ చేయలేదు. లోకల్ బాడీ టీడీపీ సానుభూతి పరులు ఎవరో ఉన్నారు చాలామంది, వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి సునకానందం పొందినారు అనిల్ని పార్టీలోంచి తీసేసినామని. స్టిల్ ఇప్పుడు నేను ఫోన్ చేసినా కేంద్ర మంత్రి నా ఫోన్ లిఫ్ట్ చేస్తారు సార్, ఇప్పుడు చేస్తాను, నా బాగుక్షేమాలు కనుక్కుంటా ఉన్నారు. మరి మీరు ఎంత కష్టంలో ఉన్నప్పుడు రిపబ్లికన్ పార్టీ ఏమైపోయింది? బీజేపీపై ఒత్తిడి తీసుకుని రాలేదా? కేంద్ర మంత్రి ఏమైపోయారు? ట్రై చేశారండి, అత్వాలే గారు చంద్రబాబు నాయుడు గారితో ట్రై చేశారు, మాట్లాడానని చెప్పారు, ప్రెస్ మీట్ పెట్టమన్నారు. నేను అందుకే ప్రెస్ మీట్ పెట్టలేక నేను సార్ అయితే నా బెయిల్స్ కూడా మానిటర్ చేశారు. అబద్ధం ఎందుకు, నా సిస్టరు నా వైఫ్ ఇద్దరు టచ్లో ఉన్నారు. సార్ ఎప్పుడు కాల్ చేస్తూ ఉండేవాళ్ళు, పాపం సార్ మాట్లాడుతూ ఉన్నారు చాలా. సార్ బాంబే నుంచి కూడా ఒక 2 మనుషుల్ని పంపించారు ములాఖాత్కి, కానీ నాకు ములాఖాత్ ఇవ్వలేదు. ఒక్కటి జరగాల్సిన నష్టం జరిగిపోయింది రోహిత్. ఫిజికల్గా మెంటల్గా ఆడేసుకున్నారు. నరక యాతన, ఏ మనిషి పడని నరక యాతన. ఒక మనిషి అంత భయంకరంగా క్యారెక్టర్ అసాసినేట్ అయ్యి ఫిజికల్గా కూడా అసాసినేట్ అయ్యే పరిస్థితులకి తీసుకొచ్చారు. ఆ ప్రెషర్ అంతా కుటుంబం మీద కూడా వేశారు. ఆర్థిక మూలాల మీద కొట్టేసి కుటుంబాన్ని సర్వనాశనం చేయాలనుకొని
ఉన్న పరిస్థితుల్లో మా ఉసురు తగలకుండా పోయిద్దా? మా ఉసురు తగలదా? నా బిడ్డలు, నా భార్య, నా చెల్లెలు, నా కన్న తల్లి ఏడ్చిన మా ఉసురు పవన్ కళ్యాణ్కి, లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు తగలదా? మనుషుల దగ్గర ఇప్పుడు వాళ్ళు ఏం చేసినా చల్లుతుంది అనుకుంటున్నారు. దేవుని దగ్గర ఖచ్చితంగా దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుడే చేస్తాడని, ఎవరు? దేవుడే చేస్తాడని పాపభీతి. మీరు జైలుకి వెళ్ళటానికి కూడా దేవుడు కారణమా? మేబీ అవ్వచ్చు. ఇప్పుడు నేను పారిపోలేదు రోహిత్ ఎక్కడికి. నేను గుంటూరులో నా ఇంట్లో ఉన్నాను. నేను కూడా పారిపోయి న్యూజిలాండ్, లండన్ వెళ్ళగలను. నాకు సోర్సెస్ ఉన్నాయి చాలా. నేను పారిపోతే నా కింద ఉన్న టీంని ఎత్తేస్తారు. నిరుపేదలు వాళ్ళు, మొత్తం దళితులు నా కాడ ఉండింది. కనీసం బెయిల్ పెట్టుకొని బయటకు వచ్చే పరిస్థితుల్లో కూడా ఏం లేదు. వాళ్ళు నెల జీతమే బతికేవాళ్ళు, నా దగ్గర పనిచేసేవాళ్ళు, నా మీద అభిమానంతో నా దగ్గర ఉన్నవాళ్ళు పరిస్థితులు వాళ్ళు. నేను పారిపోతే నా క్యాడర్ ఏమనుకుంటుంది? నేను పారిపోతే వాళ్ళే ఏమనుకుంటారు? అనిల్ గారు మీరు తప్పించుకుని తిరగలేదా? ఎవరు? మీరు. ఎక్కడ తప్పించుకుని తిరిగాను? ఫస్ట్ 15 to 20 days, 18 days నేను రామదాస్ సత్వాల గారి దగ్గరే ఉన్నాను. ఆ తర్వాత నేను గుంటూరు వచ్చాను. గుంటూరులోనే ఉంది. నన్ను అరెస్ట్ చేసిన గుంటూరు మా ఇంట్లోనే కదా. నన్ను అరెస్ట్ చేసిన గుంటూరు మా ఇంట్లోనే, పెంట్ హోమ్లో నేను ఉన్నాను, రెస్ట్ చేసుకుంటాను అనుకుంటున్నారు. అసలు ఖచ్చితంగా నేను ప్రిపేర్ అయి కూర్చున్నాను. గుంటూరులో ఉంటే ఎత్తుకుంటేటుంటారు స్వామి. పోలీసు వాళ్ళు తలుచుకుంటే కబ్రస్థాన్లోనే లేపుకొస్తారు. కబ్రస్థాన్లో నువ్వు దాక్కొని ఏదైనా సమాధిపేటలో దాక్కొని లోపల ఉన్నా సరే నా నుంచి లేపుకొచ్చేస్తారు. దట్ ఈస్ వాట్ అంటే ఆర్ సిస్టమ్. తప్పించుకోవాలని నేను ఎప్పుడు అనుకోలేదు రోహిత్. ఒకటి, ఇంత భయంకరమైన హింస ఉచ్చబోస్తారు మీద, ఉమ్ములు వస్తారు మీద, కూడుపెట్టకుండా ఆకలితో అటు సంపరు పెడ విరగడైపోయింది అనుకుని ఈ బాధలు పడలేమని చెప్పి ఏడ్చుకొని అసలు ఊపిరి బిగబట్టేసుకుందాం. అసలు ఏంది ఇది? ఉచ్చబోయటం ఏంది రోహిత్? అసలు ఉచ్చబోసేది ఏందబ్బా? ఒక మనిషి మీద ఉచ్చబోసేదానికన్నా అంతకంటే గౌరవం ఇంకేమైనా ఉందా? ఏ పార్టీ ఉన్న ఒక మనిషిని అలా చేయటం కరెక్ట్ కాదు రోహిత్. అది కరెక్ట్ కాదు. ఉచ్చబోయటం, దొడ్లు నమ్మలేకపోతున్నాను నేను. బాత్రూమ్ పక్కన కూర్చొని భయంకరంగా అది వాసన వస్తున్నా కానీ ఫుడ్ అక్కడే తినమనేవాళ్ళు. ఆ సెల్ డోర్ తీసేవాళ్ళు కాదు సార్. వామిటింగ్ వచ్చేసి అదే అన్నంలో, తిన్న అన్నంలోనే కక్కున్న పరిస్థితులు తెలుసా. నేను అన్నం తిని వెంటనే ఆ పేపర్ ప్లేట్లో కక్కేసిన పరిస్థితి. 2-3 కానిస్టేబుల్స్ కళ్ళనీళ్ళు పెట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి. అతి భయంకరమైన పరిస్థితులు. ఎవడో పగోడు కాదు, శత్రువు కాదు, ఎవ్వడికి ఈ పరిస్థితులు రాకూడదు. అతను ఏమంటాడు కస్టడీలో, మాకు కావాల్సినట్టు నువ్వు ఒప్పుకో. ఏం ఒప్పుకోవాలి? ప్రతి కస్టడీలో 4 పేపర్లు ఇవ్వటం. నువ్వు ఏం మాట్లాడావో, నువ్వు ఏం చేసావో, నువ్వు చీఫ్ జస్టిస్ మీద కేసు పెట్టిన విషయం అదంతా కూడా జగన్ సారే చేయమన్నారు. భారతమ్మ చెప్పింది. అసలు నేను వాళ్ళని ఎప్పుడు కలవలా. పెట్టారా సంతకం? పెట్టారా? నేను ఎందుకు పెడతాను సంతకం? నేను చేయని పనికి నేను పెడతాను సంతకం? నేను పెద్ద కేకలు పెట్టండి. నా లీగల్ కౌన్సిల్ నా దగ్గరికి పంపించండి. కానీ నిజంగా జైల్లో ఆ పేపర్లు తీసుకొచ్చి పెట్టమన్నారా? పెడితే దేనికి యూజ్ చేసుకుంటారు? వ్యాలిడ్ కస్టడీలో ఖచ్చితంగా ఇవన్నీ చేపించిందితో పార్టీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారు, భారతమ్మ. ప్రభుత్వం ఉండంగా, ఆయన ముఖ్యమంత్రిగా ఉండంగా నేను ఏ రోజు ఆయన గడప దొక్కి అన్న నాకు ఈ పని కావాలని కానీ, అన్న నాకు ఏమైనా పని చెప్పింది కానీ ఏ పొద్దు లేదు. ఆయన ఎప్పుడు అట్లా తిట్టమని చెప్పడు. ఆయన ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టమని చెప్పడు. జగన్మోహన్ రెడ్డి గారు పగోడిని కూడా ప్రేమిస్తాడు. అట్లా ప్రేమించినాడు కాబట్టే రాజారెడ్డి గారిని చంపినోళ్ళు ఆయన కళ్ళ ముందు తిరుగుతూనే ఆయన ఇడిచినాడు. ఇది మాత్రం వాస్తవం చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిస్థితుల్ని అధిగమించాలని, ఖచ్చితంగా ఆయన మళ్ళీ 2028లో ఎన్నికలు వస్తే, 2029 ఎన్నికలు వస్తే ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని ప్రజలు ఆకాంక్ష, ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా సుపరిపాలన వాళ్ళకి మళ్ళీ అందిస్తారని, వాటిలో నేను కూడా ఒక పాలిభాగస్తుని అవుతానని, ఆయన సైనికుడిగా, ఆయన సైన్యంలో నేను ఒక మనిషిగా, ఒక వ్యక్తిగా, ఒక సైనికుడిగా ఖచ్చితంగా పనిచేస్తాను. ఖచ్చితంగా మాటిస్తున్నా, మీరు ఒక కొత్త అనిల్ని, ఒక మంచి అనిల్ని చూడబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ గారు. నిజంగానే ఒక కొత్త అనిల్ని, ఒక మంచి అనిల్ని చూడాలని మేము అనుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు మీకు సంబంధించిన స్నేహితులు కొంతమంది చెప్పారు, అనిల్ని సోషల్ మీడియాలో కనిపించే అనిల్ వేరు, మామూలుగా మా మధ్య తిరిగే అనిల్ వేరు అని. సో ఎక్కువ మంది సోషల్ మీడియాలో కనిపించే అనిల్ని చూస్తే ఒక రకంగా కనబడుతుంటుంటారు,
ఆఫ్లైన్లో మాట్లాడినప్పుడు ఇంకో అనిల్ కనబడుతున్నారు. సో రీజన్స్ ఏమైనప్పటికీ మీరు మారని చెప్తున్నారు. సో మారాలని కోరుకుంటాను. ఫైనల్ క్వశ్చన్, మీకు ఇంకా ఏమన్నా అరెస్ట్ భయాలు ఉన్నాయా? ఇప్పటికీ ఇంకేమన్నా భయాలు ఉన్నాయా? లేదండి, ఎందుకంటే ఇప్పుడు ఒకటే చెప్తున్నాను, వాట్ ఆల్ ఐ ఫేస్డ్, ఇంత భయంకరంగా నాకు తెలిసి ఇంతకుముందు ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టలేదని, ఇబ్బంది పెట్టబోరని కూడా నేను, ఎందుకంటే కక్షపూరితమైన వాతావరణం, వాంటెడ్లీ ఒక టీం పనిచేసింది. దట్స్ వాట్. అండ్ ఇప్పుడు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ మీద ఉన్నాయండి. ఏదైనా కేసు ఏమైనా పడినా ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం, గట్టిగా ఫైట్ చేస్తాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ గారు. నిజంగా మార్పు అనేది చాలా మంచిది. మనిషిలో ఒక రకమైనటువంటి పశ్చాత్తాపం ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా అలాంటి మనుషులు ఋషులుగా మారిన సందర్భాలు ఉన్నాయి. సో నేను మారిన మనిషిని, కొత్త అనిల్ని చూస్తారని అంటున్నారు. నా నోటి వెంటకి పరుష పదజాలం రాదు, తిట్లు రావు అని అంటున్నారు. అలాగే గతంలో నేను తిట్టాను అని సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఆ వీడియోలు, మార్ఫింగ్ వీడియోలు, నేను ఎవరిని అలాంటి పదాలతో తిట్టలేదు అని అనిల్ చెప్తున్నారు. దాన్ని కావాలంటే ప్రూవ్ చేసుకుంటాను అని కూడా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ తిట్టిన వచ్చినట్టుగా ఉన్న వీడియోలు కానీ, లొకేషన్ తిట్టినట్టు వచ్చిన వీడియోలు కానీ నేను తిట్టినవి కావు, మార్ఫింగ్ చేశారు, కొంతమంది శత్రువులు ఉన్నారు, నేను వాటిని ప్రూవ్ చేసుకుంటాను, ఫుల్ వీడియోస్ కూడా నేను ఇస్తాను అని చెప్తున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో, అండ్ ఈ కేసును కూడా ఎలా ఎదుర్కొంటారో చూద్దాం. అండ్ నేను మారిన మనిషిని, చట్టసభలకు వెళ్ళాలనుకుంటున్నాను, ప్రజాసేవ చేయాలని అనుకుంటున్నాను అని అనిల్ అంటున్నారు. మరి ప్రజాక్షేత్రం ఏం జరుగుతుందో చూద్దాం. అండ్ అనిల్తో ఈ ఇంటర్వ్యూ గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. For more videos like this, subscribe Big TV channel.